జై భీమ్ జై ఇన్సాన్. ఈరోజు జ్ఞానగృహ సందర్శనలో భాగంగా మా ఇంటికి నేనే వచ్చిన. చాలా ఇండ్లు చాలా ఊర్లు తిరుగుతున్నాము, అమ్మ నాన్నతో ఊరు అయితలేదు. సో ఇవాళ బంధువుకు మద్దతు ఇచ్చి మేమే మా పిల్లల్ని స్కూల్కి పంపకుండా మా మిస్సెస్ కూడా ఈరోజు లీవ్ పెట్టుకొని రేపు ఎలాగో సెలవు ఎల్లుండి ఆదివారం కావడంతో ఇలా ఉత్తర తెలంగాణ 5-6 జిల్లాల ప్రయాణం చేస్తూ మా ఇంటికాడ కూడా ఒక గంట సేపు ఉండే అవకాశం వచ్చింది. షీ ఈజ్ మై మదర్, షీ ఈజ్ మై ఫాదర్, షీ ఈజ్ మై బాబాయ్ అంకుల్. వెరీ హ్యాపీ టు విజిట్ మై హోమ్. థ్యాంక్ యూ. పైన పడుకుంటాను మనం. 2 రోజులైంది మేము తాత వాళ్ళ ఇంటికి వచ్చి. తాత మేము వచ్చి వెళ్ళినందుకు జ్ఞాపకంగా మాతో చెట్టు పెట్టిస్తున్నాడు. ఇప్పుడు మేము వెళ్ళి ఈ చెట్టుని పెట్టబోతున్నాం. నిన్న మొన్న వచ్చి మస్తు ఎంజాయ్ చేసినాం తాతల ఇంట్లో. మొత్తం పల్లెటూరు వాతావరణం, చెట్లు, చాలా పండ్ల చెట్లు ఉన్నాయి, పూల చెట్లు ఉన్నాయి, బత్తాయిలు తెంపుకొని తిన్నాం. కొబ్బరి చెట్టులో కొబ్బరి నీళ్ళు కూడా తాగినాం. చేపల కూర, మటన్, చికెన్ మొత్తం మస్తు ఎంజాయ్ చేసినాం. 2 రోజులు తాతతో చాలా ముచ్చట్లు పెట్టినాం. తాత చిన్నప్పటి విషయాలన్నీ తెలుసుకున్నాం. అవి చాలా కొన్ని సంతోషంగా, కొన్ని ఫన్నీగా, కొన్ని బాధగా అనిపించినాయి. ఇక మస్తు ముచ్చట్లు పెట్టినాం. ఇంకా 2 డేస్ అయిపోయింది మేము వచ్చి. ఇప్పుడు చెట్టు నాటడానికి పోతున్నాం. చూడండి ఎట్లా నాటుతున్నామో. ఎందుకు నాటుతున్నాం అని చెప్పవా? మేము వచ్చినందుకు జ్ఞాపకంగా. బాబాయ్ చెప్పాలి. తాత నువ్వే చెప్పే. మా గ్రామం మెట్టుపల్లి, మండలం కన్నెపల్లి, డిస్టిక్ మంచిర్యాల. మన పెద్ద మనిషి డాక్టర్ బైరి నరేష్ గారు మా ఇంటికి వచ్చి ఒకరోజు ఉండి మమ్మల్ని అందరినీ ఆనందింపజేసి మంచి మాటలు చెప్పి జ్ఞాపకం ఉండేటట్టు ఒక కొబ్బరి చెట్టును నాటుదామన్నప్పుడు సరే అని మేము ట్రై చేసినాం. ఆ చెట్టుని ఇప్పుడు నాటబోతున్నాం. ఏయ్ తాత మొత్తం తీరా డాడీ తీరా. మంచి సీజను, మంచి భూమి కదా, కార్యం లాంటి మట్టి. సత్య అటు పట్టుకో బాబాయ్. తిరిగి ఊరికి పరిగెత్తు, ఇలా పాల్గొని తొందరరా. కింద అడుగుది, అడుగు తీయాలి. తీయలే, అడుగుది ఉంటుంది, అడుగుది. ఫ్రెండ్స్, నేను ఈ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం కన్నెపల్లి మండలం మెట్టుపల్లి అనే గ్రామం పక్కన ఉన్న ఏసుపల్లి అనే గ్రామంలో ఉన్నాను. ఇక్కడే గోమాస దేవదాసు బాబాయ్ తన అందమైన పొలంలో చక్కటి ఇల్లును కట్టుకున్నాడు. మరి ఇది మనందరికీ సమాజం మేలు కోరే వారందరి ఫామ్ హౌజు, సమాజాన్ని చైతన్యపరిచే వాళ్ళందరి గెస్ట్ హౌజు, అలాగే మన సంఘం కోసం పనిచేసిన చాలామంది సీనియర్ సిటిజన్స్కి ఇది ఒక గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్, అమ్మా నాన్న ఫామ్ హౌస్ ఇది. సో దీన్ని చాలా చారిత్రాత్మకమైన పాత్ర భవిష్యత్తులో పోషిస్తుందని నేను నమ్ముతున్నాను. మరి దీన్ని విజిట్ చేసిన సందర్భంగా బాబాయ్ నాతోటి ఒక మొక్క నాటిపిస్తున్నాడు. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, మట్టి దాని చుట్టూరంగా వేసి పారిటి
ఓకే చేస్తాడు ఒకసారి అంది కొంచెం ఫుల్ పోయినా అటు రే ఇక లోడుతో నీళ్ళు అమ్మా నేను నిన్ను కొడతా ఉంటా. ఊ! ఓకే సేవ్ ద నేచర్ లవ్ ద నేచర్ లవ్ ద నేచర్ సేవ్ ద నేచర్. ఓకే తొక్కండి. ఫోటో దిగాగా ఇటే ఉండి సేవ్ ద నేచర్ లవ్ ద నేచర్ లవ్ ద నేచర్ సేవ్ ద నేచర్. యా మేము ఈ ఇంటిని సందర్శించిన సందర్భంగా మా ఆలోచన మొలకెత్తిన రోజు జూలై 26, 2026 రోజున ఈ మొక్కని మేము ఈరోజు నాటడం జరిగింది. ఈ ఆలోచనకి మీరందరూ ప్రాణం పోయాలని, మన ఆలోచనకి ఈ చెట్టు సాక్ష్యంగా ఇవ్వాలని కోరుతూ ఈ అమ్మా నాన్న గెస్ట్ హౌస్ లేదా ఫామ్ హౌస్ ఎన్నో మంచి కార్యక్రమాలకి వేదిక కావాలని కోరుతూ నా చేత ఈరోజు జ్ఞాపకంగా ఈ మొక్క నాటించినందుకు బాబాయ్కి థ్యాంక్స్. నా ఎంఎన్ఎస్ సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నా గ్రామం మెట్టుపల్లి, మండలం కన్నెపల్లి, జిల్లా మంచిర్యాల. నా పేరు దేవదాసు. నా వయసు 75 సంవత్సరాలు. నేను చెన్నైకి పెరియార్ వారి సమాధి వాళ్ళ అంత సంస్థ ఎట్లుంటుంది అనేది చూడడానికి నేను వస్తాను. 75 సంవత్సరాల మనిషిని నేను ఒక యువకునిగా వస్తాను కాబట్టి మీరు అందరు కూడా రావాలని నా యొక్క ప్రార్థన. ఓకే కలుద్దాం అందరం. ఓకే మన 75 ఏళ్ళ సోల్జర్తో మీరు అడిగి వచ్చి సెల్ఫీ దిగాలి. అది వీడియోలు అట్లనే అందరు నవ్వుకుంటారు. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. సేవ్ ద నేచర్ లవ్ ద నేచర్. లవ్ ద నేచర్ సేవ్ ద నేచర్. మేము ఇప్పుడు మన ఈ ఆధునిక కాలపు భారతీయుడు ఈ బాబాయ్ ఫామ్ హౌస్లో 3 రోజులు పొల్లు ఎంజాయ్ చేశాము. మన సంఘ సభ్యులందరూ కూడా తప్పకుండా బాబాయ్ దగ్గరికి రావాలని, ఈ నేచర్లో విహరించాలని మనసారా కోరుతూ జై భీమ్. ఒకసారి ఇప్పుడు మా పిల్లలు ఎలా ఫీల్ అయ్యారో అడిగి తెలుసుకుందాం. హాయ్ అందరికీ. ఇవాళ మనం మన ఫామ్ హౌస్లో ఉన్న మన తాతయ్య దగ్గరికి ఇవాళ హాలిడే అని చెప్పేసి రావడం జరిగింది. రాగానే నైట్ వచ్చాము తాతయ్య దగ్గరికి. తాతయ్య మేము వచ్చామని చెప్పేసి కంగారుగా వెళ్ళి వాటర్ తీసుకొచ్చారు. కర్రీ ఏం ప్రిపేర్ చేయాలని చెప్పేసి చికెన్ అన్నీ ఇంకా చేపలు మా కోసం అన్నీ తేవాలని చూస్తున్నారు. తాతయ్య ఆగండి అని చెప్పేసి మేము అన్నీ అయిపోయి ఇవాళ మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతున్నాము. తాతయ్య అన్ని పొలాలు ఇట్లా ఉంటాయి అనేసి అన్నీ చూపించారు. వాళ్ళ ఇంట్లో ఉన్న మొసాంబి అన్ని ఫ్రూట్స్, ఇంకా మాతో పాటు ఒక చెట్టుని కూడా నాటించారు. డాడీతో పాటు మాతో పాటు మేము వచ్చామనే గుర్తింపుగా ఒక చెట్టుని కూడా నాటాము. మేము అన్నీ చూసుకొని తాత ఇల్లు ఎట్లుంటున్నాడు అనేది అన్నీ పరిశీలించాము. ఆ బావి బాగుంది పెద్దగా, తాతనే తవ్వాడంట, తాతనే కట్టాడంట. ఇంకా చాలా తాతయ్య చిన్నప్పటి నుంచి పనిచేస్తూనే ఉన్నాడంట. తాత చెప్పుల స్టోరీ చెప్పారు, ఆర్మీ అయింది చెప్పారు, తాత గురించి అన్నీ చెప్పారు. మాకు అన్నీ చాలా బాగా అనిపించాయి. థ్యాంక్ యూ తాత. మళ్ళీ మీ దగ్గరికి ఎప్పుడు వస్తూ ఉంటాము. హాయ్ అందరికి. తాత వాళ్ళ ఇంటికి రావడం నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పటి నుంచి తాత వాళ్ళ ఇల్లు కాదు, మన అందరి ఇల్లు ఇది. రాగానే తాత వేరే ఊరి నుంచి వచ్చి మరి మా కోసం మంచి మటన్ వండించారు. అది చాలా బాగా హ్యాపీగా అనిపించింది అంత దూరంలో వచ్చి కూడా.
ఇంకా తాతకి రాని పని అంటూ ఏది ఉండదు. మేము రాగానే ఆ పని మాకన్నా లేట్ పడుకొని మాకన్నా పొద్దుట్లు లేచి అది ఇది అని ఎంత 75 years వచ్చినా కూడా మాకన్నా చాలా పనులు చేస్తున్నాడు. తాత పనులు చూసి మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము. దాని నుంచి బయటకు రానికొని తాత కొబ్బరి బొండాలు కొట్టి మాకు తాగిపించాడు. ఇంకా మోసంబి చెట్టు కానీ అవన్నీ చాలా బాగా అనిపించాయి. మొత్తం పల్లెటూరుకి వచ్చినట్టు ఈ 3 days హాలిడేస్ని ఇంట్లోనే వేస్ట్ చేయకుండా ఇలా తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా ఇక్కడ ఉండడం చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. ఇక్కడికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. తాతయ్య చాలా మంచి మంచి విషయాలు చెప్పాడు మాకు, తన లైఫ్ ఎక్స్పీరియన్స్లని. మరియు తాత ఫస్ట్ కాల్ చేసినప్పుడు నేను డాడీ పక్కనే ఉన్నాను. అన్నీ డాడీ లౌడ్ స్పీకర్ పెడతాడు కదా మాట్లాడేటప్పుడు. బాబు నేను ఇది చేసిన అది చేసిన ఏదో అంటుండని చెప్పి అనుకున్నాడు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఒక రోజు ఉండి డాడీ మళ్ళీ వచ్చారు, మళ్ళీ తీసుకెళ్తామని అప్పుడెప్పుడో చెప్పాడు డాడీ. దాని తర్వాత హాలిడేస్ రాక కొన్ని రోజులు అయిన తర్వాత ఇప్పుడు 3 days హాలిడేస్ వచ్చేసరికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రావడం నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఆ చెట్లు 2 రోజులు మేము 3 రోజులు బాగా ఎంజాయ్ చేసాము. నైట్లు అంతా తాతతో ముచ్చట్లు పెట్టడం, పడుకోవడం, లేట్గా పడుకొని లేట్గా లేవడం. తాత టీవీ చూడడు, కాకపోతే వచ్చే వాళ్ళ కోసం పెద్ద టీవీ పెట్టించిండు. తాత పెద్ద షెఫ్, చాలా బాగా వండుతాడు. మటన్ కర్రీ వేరే వండిండు మా కోసం. ముందు రోజే చేపలు తెప్పించి పెట్టిండు. దాన్ని మేము నేను తాత పోటీపడి క్లీన్ చేసి కట్ చేసుకొని ఈరోజు చేపలు తిన్నాం. ఇలా ఫుడ్ అవి అన్నీ బాగున్నాయి. ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉంది, అయిపోయింది దగ్గర. ఇక్కడ రావడం ఎంత సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. టీచర్ పిల్లలతో చెప్పించిన చెప్పు. మేము ఈ 3 days కూడా నిజమైన ఒక ప్రకృతిలో ఉన్న ఫీలింగ్ కలిగింది. ఏ నేపాల్కో కేరళకో అన్నీ వెళ్ళాం, కానీ అవి చూడదగ్గ సౌందర్యాలు. కానీ ఇది అనుభవించింది మేము. చాలా నేచర్లో గడిపినట్టు ప్యూర్ మంచి గ్రీనరీ, తర్వాత ప్యూర్ పల్లెటూరు, అంతేకాకుండా ప్యూర్ మనుషులు. అంకుల్ ఎలా ఉంటారంటే ఏదైతే స్ట్రైట్ ఫార్వర్డ్, ఏది చెప్తారో అదే చేస్తారు. ముందు ఒకటి వెనక ఒకటి అట్లా ఉండదు. సో అలాంటి వ్యక్తుల మధ్యలో ఉండి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ పిల్లలు కూడా బాగా నేర్చుకున్నారు. వాళ్ళు ఎంత కష్టపడి ఒక్కొక్క రూపాయి పోగు చేసుకున్నది, చెప్పులు అరిగిపోతాయని చెప్పులు సంచిలో వేసుకొని వెళ్ళినవి, తర్వాత నాన్నను వదిలిపెట్టేటప్పుడు నాన్న హాస్టల్లో వదిలేసి వెళ్ళిండు అని చెప్పినప్పుడు కళ్ళ నీళ్ళు తెచ్చుకున్నారు. అదైతే ఇంకా మర్చిపోలేదు. వాళ్ళ గురువులకు ఎట్లా ఫ్రూట్స్ అన్నీ ఇచ్చొచ్చారు. అవన్నీ చెప్తుంటే అసలు ఇంత కష్టాలు పడ్డారు, ఇంత అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి, ఎంత మంచి స్వభావము, అవన్నీ పిల్లలు నేర్చుకుంటే బాగుంటుంది. ఇది ఒక వీడియో తీసి పెడితే బాగుంటుంది అనిపించింది. తర్వాత ఫ్రూట్స్ అన్నీ నేచర్లో ఉన్నాయన్నీ మేము ఆస్వాదించాము చాలా చక్కగా. ఏ సౌండ్ పొల్యూషన్ ఏమీ లేకుండా 3 days మంచిగా గడిపినాము. అంతేకాకుండా మంచి ప్రేమని అందుకున్నాము. ఒక నాన్న ఎలా అయితే పిల్లల్ని చూసుకుంటాడో మాకు అన్నీ అసలు తనకి చేతగాపోయినా చాలా ఉత్సాహంగా అన్నీ చేపలు కట్ చేసి పెట్టడము, తర్వాత పిల్లలకి ఏం కావాలో ఫ్రూట్స్ కట్ చేసి పెట్టడం, అట్లాంటివి అన్నీ చేశారు. మేము మంచి మా లైఫ్లో మర్చిపోని అనుభూతులు ఇక్కడ ఉన్నాయి. చాలా థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. ఇంకా ట్రాక్టర్ కూడా ట్రాక్టర్ని తానే రిపేర్ చేసుకుంటాడు. అన్నిటినీ స్క్రూలు అవి ఇవి ఫిట్ చేసుకుంటాడు, అన్ని రిపేర్ చేసుకుంటాడు. ఇప్పుడు సమాజాన్ని కూడా రిపేర్ చేస్తాడు ఇక. ఓకేనా? బాయ్ బాయ్. కమాన్ కొబ్బరి బొండాలు గిలాస్ తినా. గిలాస్ అంటే గ్లాస్ కట్టండి. అయ్యో మీ తెలియదు అనుకున్నాం, తీయరాదండి. మన వాళ్ళు అంటారు బద్ద కష్టాలు అయినప్పుడు తాత పని. మేము మా ఫామ్ హౌస్లో మా బాబాయ్తో ఉన్నాం. అమ్మనే వచ్చా.
ఫిష్ ఫ్రై. అమ్మ ఫిష్ ఫ్రై రెడీయా? రెడీ టు ఈట్. ఎస్. I'm in my farmhouse. How is my మోసంబి ట్రీ? కింద పడ్డది ఒక కాయ, ఈడ పడ్డదిరా కాయ. ఇగో బత్తాయిలు. ఆగో ఎవరో దొంగ పడ్డారు మా చెట్టు మీద. రేయ్ ఓ డాడీ నువ్వేనా? యజమాని రా. యఫా ఇగో ఈ కాయ చూడరా, ఇంతేరా నా తీరా చెల్లు. ఓహో ఇదిగో చూసుకో నా ఆట ఆరంభం. చెప్పాను కాయ ఎప్పుడు లేటు. ఇగో ఇగో గా కాయలు కూడా తెంపాలరా. ఇంకా ఇగో ఈ కాయ తెంపాలరా. ఇటు రారా అంటుగా. అయ్యా వస్తాయిలే. బై బై. మొత్తం బయటికి పెడదాం. తీరా డాడీ తీరా. మంచి సీజను, మంచి భూమి కదా అబ్బాయి. థ్యాంక్ యూ సో మచ్. అందులో పోతే మళ్ళీ ఉండాలి. నీళ్ళు తెచ్చిపోయారు.